Hello all, I am Dr. Swarupa, Consultant Medical Oncologist, Kaizen Oncology Network. సో మనం ఇవాళ బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకుందాం. ఏ క్యాన్సర్ అయినా సరే మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో మోడిఫైయబుల్ మన చేతుల్లో ఉంటుంది, మనం ఏమైనా దాన్ని రెడ్యూస్ చేసుకోవడానికి కొంతవరకు ప్రయత్నం చేయగలుగుతాం. నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మన చేతుల్లో లేనివి. సో మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అని తెలుసుకొని మనం దాన్ని తగ్గించుకునే ప్రయత్నం కనుక చేస్తే సిగ్నిఫికెంట్గా బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ని తగ్గించగలుగుతాం. లైక్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఉండటము, ఒబేసిటీ ఉండటము, తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్స్కి అలవాటు పడిపోవటము, స్మోకింగ్, ఆల్కహాల్ వీటికి అలవాటు పడిపోవటము, లేట్ మ్యారేజెస్, చైల్డ్ బర్త్ 35 years తర్వాత ఫస్ట్ చైల్డ్ బర్త్ అవ్వటము, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వలేకపోవటము, ఇవన్నీ కూడా మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. డెఫినెట్గా మనం వీటిపైన వర్క్ చేస్తే అట్లీస్ట్ 150 minutes per week ఎక్సర్సైజ్ చేయగలిగితే, లేదా ఆల్కహాల్, స్మోకింగ్ వీటన్నిటికీ దూరంగా ఉండగలిగితే, ఎర్లీ మ్యారేజెస్ని ప్రమోట్ చేస్తూ ఎర్లీ చైల్డ్ బర్త్ లెస్ దాన్ 35 years of age చైల్డ్ బర్త్ని ప్లాన్ చేసుకోగలిగితే మనం కొంతవరకు బ్రెస్ట్ క్యాన్సర్స్ని తగ్గించగలిగే అవకాశాలు ఉంటాయి. బట్ నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే లైక్ ఏజ్, అడ్వాన్సింగ్ ఏజ్తో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది, దాన్ని మనం ఏమీ చేయలేము. అండ్ జెండర్, ఫీమేల్స్ విల్ హ్యావ్ హయ్యర్ ఇన్సిడెన్స్, అంటే 1:1 అనమాట రేషియో కూడా చూస్తే మనం, అంటే 100 మంది ఆడవాళ్ళకి ఒక మగవాళ్ళల్లో డిటెక్ట్ అవుతుంది మనకి. అలా చూసుకుంటే జెండర్ పరంగా మనం ఏం చేయలేము, డెన్స్ బ్రెస్ట్స్ ఉన్నప్పుడు ఏం చేయలేము. అండ్ రీప్రొడక్టివ్ ఫ్యాక్టర్స్, అర్లీగా మెనార్కీ అవిన వాళ్ళు, లేట్గా మెనోపాజ్ అయిన వాళ్ళు, సో నల్లిపారిటీ, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, వీటన్నిటిని మనం మార్చలేము. సో మనం మార్చే వాటి మీద ఫోకస్ పెట్టుకుందాము, క్యాన్సర్ ఇన్సిడెన్స్ని తగ్గించుకుందాము. థ్యాంక్ యూ.